సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారిలారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్. మన సదాకాలము నీతో నేను జీవించేతను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేతను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ఆహా, మరొక మంచి దినము. సర్వోన్నతుడైన మన కన్న తండ్రి ప్రియ బిడలైనటువంటి మనకు ఆశీర్వాదకరముగా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ శుభోదయమే శుభవచనము ద్వారా, శ్రేష్టమైన నిత్య సత్య జీవ వచనము ద్వారా మీతో మాట్లాడుటకు దేవాది దేవుడు నా కన్న తండ్రి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రం. జీవముగల దేవుని కుమారుని పరిశుద్ధ నామమునందు క్రీస్తుయేసునందు దేవాది దేవుడు మిక్కిలిగా ప్రేమించి నడిపిస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మీకందరకు శుభమే, ఆశీర్వాదమే, ఆనందమే జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. గడిచిన కాలం అంతా చేసిన ప్రార్థన సఫలము చేసుకున్నారు. దేవాది దేవుడు సఫలము చేసి మనకిస్తున్నారు. సఫలము చేసినటువంటి జీవముగల దేవుని నిత్య జీవ సత్య వచనం మీకందరకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మారునుగాక. ఈ శుభ సందేశము మీరు విని అనంతరము అనేకులకు పంపిస్తుండగా ఇది వినిన ప్రతి వారు కూడా దీవించబడి క్రీస్తు యేసునందు ఐశ్వర్యవంతుడుగా జీవముగల దేవునిలో శాశ్వత నిత్య సత్య ప్రేమలో ఎదుగునుగా కానీ మనసారా నేను ప్రార్థిస్తున్నాను. నిన్నటి కంటే శుభకరమైన దినం, ఆనందకరమైన దినం, ఐశ్వర్యముతో నింపబడిన దినం. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ దినము దివ్య సత్య జీవ వచనము ద్వారా నేను పాడిన పాట సదాకాలము నీతో నేను ఉండాలని నాకు ఆశ, నా యేసయ్యా అనే పాట పాడటం. ప్రపంచ పునాదికి మునుపే సత్య నిత్య జీవ వచనమని క్రీస్తులో మనం ఉంటున్నాం. ఏదో ఈ భూమికి మానవ రూపధారిగా వచ్చి అనంతరం కాదు, జీవముగల దేవుడు మనతో ఉంటాడు. తల్లి కడుపులో పుట్టినప్పుడు మునుపే, ఈ ప్రపంచ పునాది వేయబడినప్పుడు మునుపే సర్వోన్నతమైనటువంటి జీవముగల దేవునిలో నేను మనమన్నాడు. సదాకాలం అప్పుడే మమ్మల్ని జీవముగల క్రీస్తుతో పాటు, జీవముగల దేవునితో పాటు దేవుడు ఉంచారు. కానీ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆ పరిశుద్ధమైనటువంటి సన్నిధి నుంచి దూరం అయి ఈ భూమికి పంపించారు. మట్టి శరీరములో పంపించారు, పాప శరీరములో, మరణము కలిగించే శరీరములో పంపించారు. కానీ అపారమైన దయ, అపారమైన కరుణ, అపారమైన ప్రేమ కన్న తండ్రి ప్రియ బిడలైనటువంటి మన పట్ల దేవాది దేవుడు ఉన్నారు కనుక మన కన్న తండ్రి ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు, మన జ్యేష్ఠ సహోదరుడిని మన కొరకు పంపించి మరలా మమ్మల్ని రక్షించి మన పాపాలు పరిపూర్ణముగా తీసివేసి పరిశుద్ధత ఇచ్చి మరలా కన్న తండ్రితో సదాకాలము ఉంటే భాగ్యము మనకిచ్చారు. ఆ గొప్ప భాగ్యము తలుచుకుని ప్రతి దినము, ప్రతి సమయము ఈ శ్రేష్ఠ సత్యము తలుచుకోవాలి ప్రియులారా. ఆ తలంపు మనలో ఉండినట్లయితే, ఆ తలంపు మనకు కలిగించినటువంటి జీవముగల దేవుని ఆత్మ ద్వారా జీవముగల దేవాది దేవుడే తన తోడు తనలోనే ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా నడిపిస్తాడు. మీ ప్రతి అవసరతలు ఈ సర్వశక్తి గల జీవముగల దేవుని మహిమైశ్వర్యములలో తీర్చిదిద్ది కన్న తండ్రి ఇంటిలో నివసింపజేసి శాశ్వత ఆనందము దయచేశారు.
దేవునికి స్తోత్రం. అట్లాగా మనకు దయచేసిన కన్న తండ్రికి ఉదయకాలమే స్తోత్రం చెప్తామా? ఈ దినము మాత్రం కాదు, ప్రతి దినము, ప్రతి రాత్రి, ప్రతి పగలు మనకు కావలసినవన్నీ ఈ భౌతిక జీవితానంతరం నిత్య సియోను పరిశుద్ధ పరలోకపు జీవితములలో శాశ్వతముగా కావలసిన దాన్ని ఎప్పుడే సిద్ధము చేసుకున్నారు మన కొరకు దేవుడు. ఆ నిత్య సియోనులో కూడా సదాకాలం కన్న తండ్రితో పాటు మనం ఉండాలని దేవునికి కోరిక, ఆశ, తండ్రికి కోరిక. ఆ కోరిక నెరవేర్చబడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. దానికి తండ్రి మాటకి లోబడి, జీవవచనంకు లోబడి, సర్వమానవ పాప విమోచకుడైన క్రీస్తు యేసు ప్రభు వారికి లోబడి, యోమగల దేవాది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ గైడెన్స్కి లోబడి ముందుకు వెళ్ళినట్లయితే చాలు. ఉదయకాలమే ఆ ఈ జీవవచనం మీకు అందరకు దీవెనలతో పరిపూర్ణముగా ఉండునుగా కానీ మనసారా ప్రార్థిస్తున్నాం. తండ్రి చిత్తానుసరముగా ఉన్నతమైనటువంటి కార్యాలు మీ పట్ల దేవుడు జరిగించి నడిపించును గాక. మీ ప్రతి అవసరతలు సర్వోన్నతుడైన జీవముగల దేవుని మహిమార్థం తీర్చిదిద్దబడి సమస్త ఐశ్వర్యములలో నడిపించును గాక. మీకు ఇచ్చినటువంటి సమస్తము మీదే సర్వోన్నతుడైన మన కన్న తండ్రి సంపూర్ణ దివ్యాభిషేకం, దివ్య ఆనందము, దివ్య మహిమ, దివ్య ఐశ్వర్యం పరిపూర్ణముగా నింపి ఉన్నత దీవెనలో మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. ఇంతగానే ప్రేమించినటువంటి మమ్మల్ని ఆ అపారమైన ప్రేమ మనకు కలిగించిన క్రీస్తు యేసులో ఒక్కరొక్కరినే పరిపూర్ణముగా మంచి ప్రేమలో ప్రేమించు, ఎవరిని దూరం చేయకుండా ప్రేమ 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 అని చెప్పడం కాదు, అది సరిగా క్రియ రూపముగా చూపించే దేవుని ఆత్మ మన మీద అందరి మీద నింపి సమస్త దీవుల్లో నడిపించును గాక. మహిమగల మహోన్నతుడ, సదాకాలం ప్రపంచ పునాదికి మునుపే నన్నెరిగిన, మమ్మల్ని ఎరిగిన, మీలోనే మమ్మల్ని ఉంచిన మా కన్న తండ్రి అయిన నాన్న తండ్రి, మీ జీవవచనముకు లోబడకుండా, మీరు చెప్పిన మాటకి లోబడకుండా మీకు తిరుగుబాటు చేసి పాపములో ఉండగా మా జ్యేష్ఠ సహోదరుడు జీవముగల క్రీస్తు మహిమగల రాజు అయినటువంటి మా జ్యేష్ఠ సహోదరుడు యేసయ్యనే మా కొరకు పంపించి మా పాపాలు కడిగి మా మరణము తొలగించి మరలా సర్వోన్నతుడైన కన్న తండ్రితో కలిసి జీవముగల మా నాన్నతో కలిసి సదాకాలం ఉండుట భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈశ్వరము ఈ జీవవచనం వింటున్నటువంటి ప్రతి బిడ్డలకు కూడా భాగ్యం దేశమని, వీరందరి ద్వారా అనేకులను మీరు దీవించమని, మా అందరి ద్వారా శాశ్వతముగా తరతరాలు మీ నిత్య జీవ సత్యవచనము ప్రపంచమంతా ముక్కులు జీవశ్వాసము కలిగిన ప్రతి వారికి ప్రకటించు కోట్ల కోట్ల మందిని రక్షించి నిత్య సియోనులో చేర్చవలసినటువంటి గొప్ప భాగ్యం నాకు శాశ్వతముగా దయచేయమని, పరిపూర్ణ దీవెనలతో నింపి ఆశీస్సులతో ఆనందంతో నడిపించమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు మీ ప్రియ బిడ్డలైనటువంటి మా ద్వారా నానా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామముని బట్టి మిక్కిని వినేందో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన జీవముగల దేవాది దేవుని అపారమైన అనురాగము, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిరంతర సహవాసం, సహాయం శాశ్వతముగా ఈ మంచి జీవవచనము వింటున్నటువంటి, స్వీకరించినటువంటి మనమందరూ తోడే ఉండి ఉన్నత ఆశీర్వాద ఆనందాన్ని నిత్యస్యూరు మహిమలో సంతోషములో సదా కాలము మమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.